హై స్టూడెంట్స్, మనకు కళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు కాంపిటెంట్ అథారిటీ కోటాకి సంబంధించిన ఫేజ్ 3 అంటే మాపప్ రౌండ్ సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ కి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు, నోటిఫికేషన్ కూడా ఇచ్చారనమాట. అంటే మాపప్ రౌండ్ అనేది థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అండి. ఇందులో మనం రూల్స్ తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. కన్వీనర్ కోటాకి సంబంధించి ఫేజ్ 1 ఫేజ్ 2 కౌన్సిలింగ్ అనేది కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ లో ఉంటుంది. ఫేజ్ 3 కౌన్సిలింగ్ అనేది వెరీ సీరియస్ ఆప్షన్ అనమాట. అంటే ఇందులో చాలా సీరియస్ గా ఉండేటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫర్ చేయాలి. యాజ్ వెల్ యాజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఒకవేళ ఇందులో ఏమైనా పొరపాట్లు జరిగినట్లయితే చాలా పెనాల్టీ, 20 lakh rupees పెనాల్టీ అనేది పడుతుంది అనమాట. అందువల్ల ఈ రౌండ్ లో మీరు పాటించాల్సినటువంటి, మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అందులోనూ మీకు తెలియాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ రూల్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఇందులో మనకు సీట్ మ్యాట్రిక్స్ అయితే రిలీజ్ చేశారండి కళోజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళు. ఈ సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం 205 సీట్స్ అయితే వేకెన్సీ ఉన్నాయి, MBBS సీట్స్. దానికి సంబంధించి మీరు వెబ్ ఆప్షన్స్ ని మీరు టైమింగ్ ఇచ్చారన్నమాట. 4 PM of 25th October నుంచి 6 PM of 27th October ఈ టైం లోపల మీరు ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ లో మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఫిల్ చేయాలి. మరి మాపప్ రౌండ్ కి ఎవరెవరు ఎలిజిబుల్, ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. వీళ్ళు ఏమి ఇచ్చారు అంటే, ఎవరెవరైతే సీట్స్ ఫస్ట్ ఫేజ్ లో కానీ సెకండ్ ఫేజ్ లో కానీ సీట్స్ అలాట్ అయ్యాయో కానీ వాళ్ళు రిపోర్ట్ చేయలేదు, లేదా ఫస్ట్ వన్ ఏంటి, రిపోర్ట్ చేయని క్యాండిడేట్స్ లేదా డిస్కంటిన్యూ అయినటువంటి క్యాండిడేట్స్, ఈ ఇద్దరు కూడా మాపప్ రౌండ్ కి ఇన్ఎలిజిబుల్. అంటే వీళ్ళిద్దరు కూడా పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి అనమాట. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఫస్ట్ పేజ్ లో ఎవరైతే మీరు వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయలేదో వాళ్ళు కూడా ఈ మాపప్ రౌండ్ కి ఇన్ఎలిజిబుల్ అని చెప్పేశారు. అంటే వాళ్ళు చేయడానికి ఉండదు అని చెప్పారు. మరి ఎవరెవరైతే ఎలిజిబుల్, సో ఎవరెవరైతే మీకు ఫస్ట్ పేజ్ లో కానీ సెకండ్ పేజ్ లో కానీ MBBS సీట్ అలాట్ అయిందో వాళ్ళు ఆల్రెడీ కాలేజ్ లో జాయిన్ అయ్యారు, అప్గ్రేడేషన్ పీపుల్ వాళ్ళు ఎలిజిబుల్. అసలు ఇప్పటి వరకు సీట్ రానటువంటి వాళ్ళు కూడా ఈ మాపప్ రౌండ్ కి ఎలిజిబుల్. ఇది అనమాట మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎవరికైనా మాపప్ రౌండ్ లో సీట్ అలాట్ అయినట్లయితే వాళ్ళు అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేయడానికి యూనివర్సిటీ ఫీ అనేది పే చేయాలండి. అది 12,000 rupees పే చేసి మీరు మాపప్ రౌండ్ కి సంబంధించిన అలాట్మెంట్ లెటర్ ని డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. దీంట్లో MBBS కోర్స్ కన్వీనర్ కూడా సంబంధించిన ఫీజెస్ ఎలా ఉంటాయి అంటే, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లో అయితే మనకు 10,000 rupees per year అనేది ఉంటుంది. అది మనకు ప్రైవేట్ కాలేజెస్ లో కానీ ESIC కాలేజెస్ లో కానీ మనకు 60,000 rupees per annum అనేది ఉంటుంది. అంటే ప్రైవేట్ కాలేజెస్ లో వేరీ అవుతుందండి ఫీజు. సో ఈ రౌండ్ లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మనకు తెలంగాణలో 300 సీట్స్ పెరిగాయని మనకు తెలుసు. అంటే CMR ఇన్స్టిట్యూట్ లో కానీ, లేదా మనకు పాట్నం మహేంద్ర రెడ్డి ఇన్స్టిట్యూట్ లో కానీ, మహావీర్ ఇన్స్టిట్యూట్ లో కానీ, నోవా మెడికల్ కాలేజ్ లో కానీ, సురభి ఇన్స్టిట్యూట్ లో కానీ ఆల్మోస్ట్ 300 సీట్స్ పెరిగాయి. అందులో మనకు 50% ఆఫ్ ద సీట్స్ కన్వీనర్ కోటాకి, 50% ఆఫ్ ద సీట్స్ మేనేజ్మెంట్ కోటాకి వస్తాయన్నమాట. అంటే వీళ్ళు కళోజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం 205 MBBS సీట్స్ ఫిల్ చేయడం కోసం ఈ కన్వీనర్ కోటా నోటిఫికేషన్ అనమాట. ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్ రూల్స్ అనేవి ఉన్నాయండి. సో ఎవరికైతే మాపప్ రౌండ్ లో సీట్ అనేది అలాట్ అవుతుందో వాళ్ళు విత్డ్రా చేసుకోవడానికి కానీ డిస్కంటిన్యూ చేయడానికి కానీ లేదు. అంటే వాళ్ళు ఖచ్చితంగా కాలేజ్ లో జాయిన్ అయ్యి తీరాలి. ఇది చాలా ఇంపార్టెంట్ రూల్ అనమాట. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, కాంపిటెంట్ అథారిటీ కోటాలు ముస్లిం మైనారిటీ పీపుల్, అంటే ముస్లిమ్స్ కి ఓన్లీ మైనారిటీ మెడికల్ కాలేజెస్ లోనే కాకుండా అదర్ కాలేజెస్ లో కూడా వాళ్ళకు సీట్స్ అనేవి ఎలిజిబుల్ అనేసి చెప్తున్నారు. అంటే ఓన్లీ ముస్లిం మైనారిటీ కాలేజెస్ లో కాకుండా వేరే కాలేజెస్ లో కూడా వాళ్ళకి సీట్స్ అనేవి ఇవ్వడం అనేది, అలాట్మెంట్ అనేది జరుగుతుంది అనేసి చెప్తున్నారు అనమాట. తర్వాత ఇంకోటి ఏంటి అంటే, ఎవరైతే అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకునేసి కంటిన్యూ అవుతారో, అంటే మాపప్ రౌండ్ లో సీట్ అలాట్ అయిన తర్వాత ఏదైనా కారణాల వల్ల వాళ్ళు డిస్కంటిన్యూ అయ్యారే అంటే వాళ్ళకు పెనల్టీ అమౌంట్ అనేది పడుతుందండి. అంటే 20 lakh rupees పెనల్టీ అమౌంట్ అనేది డిస్కంటిన్యూషన్ ఫీ అనేది పడుతుంది. అంతేకాకుండా వాళ్ళు 3 years MBBS అడ్మిషన్, అంటే MBBS కి వాళ్ళు డీబార్ చేస్తారన్నమాట. క్యాండిడేట్ విల్ బి డీబార్డ్ ఫర్ 3 years ఫర్ అడ్మిషన్స్ అండర్ MBBS అండర్ KNR UHS అనమాట. అంటే 20 lakh పెనాల్టీ పడుతుంది, యాజ్ వెల్ యాజ్ 3 years మీరు MBBS డీబార్ అయిపోతారు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. సో మాపప్ రౌండ్ లో ఎవరైతే సీరియస్ పీపుల్ ఉన్నారో వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేయండి అనేసి చెప్తున్నారు అనమాట. సో ఎవరికైతే క్యాండిడేట్స్ కి సీట్ అనేది అలాట్ అవుతుందో వెబ్ ఆప్షన్స్ లో ఇచ్చిన దాని ప్రకారము, ఒకవేళ వాళ్ళకి ఇచ్చినటువంటి కాలేజ్ లో వాళ్ళు జాయిన్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు కూడా వాళ్ళకి ఏమవుతుంది, పెనాల్టీ అంటే 20 lakh rupees పెనాల్టీ పడుతుంది, యాజ్ వెల్ యాజ్ 3 years డీబార్ అయిపోతారు అనమాట. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, సో మీరు అన్ని వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి మీకు రైట్ అనేది ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు ఏ కాలేజ్ లో జాయిన్ అవుతారు, మీకు దగ్గరగా ఉండి మీరు కన్ఫామ్ గా జాయిన్ అవుతారు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కాలేజ్ మీకు వచ్చినట్లయితే మీరు జాయిన్ అవుతారు అనేటువంటి కాలేజెస్ కి మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ ని ఎక్సర్సైజ్ చేసుకోండి. ఏ మాత్రం మీరు జాయిన్ అవ్వలేము అనుకున్న కాలేజెస్ మీరు వెబ్ ఆప్షన్స్ లో పెట్టద్దండి అనేసి వాళ్ళే క్లియర్ గా చెప్పేస్తున్నారు.
అంటే మీకు ఇప్పుడు ఉన్నటువంటి కాలేజెస్ కంటే మంచి కాలేజెస్ మాత్రమే మీరు జాయిన్ అవుతాము అనుకుంటే ఆ కాలేజెస్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ లో చూస్ చేసుకోండి, రిమైనింగ్ కాలేజెస్ ని ఇగ్నోర్ చేయండి అనేసి డైరెక్ట్ గా యూనివర్సిటీ వాళ్ళే చెప్తున్నారు అనమాట. ఎవరికైతే ఈ మాపప్ రౌండ్ లో సీట్ అనేది అలాట్ అవుతుందో వాళ్ళకు ప్రీవియస్ గా అలాట్ అయినటువంటి సీట్ ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుందండి. మాపప్ రౌండ్ లో ఉండేటువంటి సీటే కన్ఫర్మ్ అవుతుంది అనమాట. అందువల్ల మీరు వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఎక్సర్సైజ్ చేయండి. ఒకవేళ మీరు వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీకు వేకెన్సీ సీట్ మ్యాట్రిక్స్ అనేది ఇచ్చారు, ఆ సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి ఎక్సర్సైజ్ చేశారు. కానీ ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిడేట్ ఉస్మానియాలో ఉన్న అతను అప్గ్రేడేషన్ పెట్టుకున్నారు వేరే కాలేజ్ కి. అప్పుడు మీకు సీట్ మ్యాట్రిక్స్ లో వేకెన్సీ అక్కడ చూపించకపోయినా ఆ పర్సన్ అప్గ్రేడేషన్ అయినట్లయితే అది మీకు వర్చువల్ వేకెన్సీ కింద లెక్క కడతారనమాట. అప్పుడు ఆటోమేటిక్ గా నెక్స్ట్ ఎవరైతే ఆ చాయిస్ ఉస్మానియా పెట్టుకున్నారో, అంటే సీట్ మ్యాట్రిక్స్ లో ఉస్మానియా వేకెన్సీ లేకపోయినా వాళ్ళు చాయిస్ ఫిల్లింగ్ లో ఉస్మానియా ఆప్షన్ తీసుకున్నారు, వాళ్ళకు ఆటోమేటిక్ గా ఆ సీట్ అనేది అలాట్ అవుతుంది అనమాట. కాబట్టి బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే మీకు ఉన్నటువంటి ఆప్షన్ మీకు ఏవైతే బెస్ట్ మంచి కాలేజెస్ అనిపిస్తాయో, సీట్ మ్యాట్రిక్స్ లో వేకెన్సీ లేకపోయినా కూడా మీరు ఆ కాలేజ్ ని కన్సిడర్ చేసి మీరు ఫిల్లింగ్ అనేది చేసుకోండి, అది మీకు బెస్ట్ అనమాట. వన్స్ మీరు వెబ్ ఆప్షన్స్ అన్ని ఎక్సర్సైజ్ చేసుకున్న తర్వాత మీరు ఓటీపీ ఎంటర్ చేసేసి అప్పుడు మీకు సక్సెస్ అనేటువంటి మెసేజ్ వస్తుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వన్స్ మీకు అలాట్మెంట్ అయిన తర్వాత మీకు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి మీకు ఓటీపీ మీకు అలా మెసేజ్ అనేది వస్తుంది అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎవరెవరైతే ఎలిజిబుల్ పీపుల్ ఉంటారో వాళ్ళు మాత్రమే అడ్మిషన్స్ క్రైటీరియా ఫుల్ఫిల్ చేస్తారో వాళ్ళు మాత్రమే మాపప్ రౌండ్ కి అప్లై చేసుకోండి. అప్లై చేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా మంచి కాలేజెస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు సీట్ అలాట్ అయిన తర్వాత మీరు వెంటనే ఏం చేయాలి, స్టిపులేటెడ్ టైం పీరియడ్ లోపల మీరు జాయినింగ్ డేట్ లోపల మీరు అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వాలి. అంటే మీకు ఆల్రెడీ మీకు సీట్ వచ్చి మీరు ఎంబీబీఎస్ చేస్తున్నట్లయితే, అంటే మీకు ఎంబీబీఎస్ సీట్ వచ్చినట్లయితే మీ ఫీజు అనేది ఆ కాలేజీకి వెళ్ళి మీ ఫీజు కలెక్ట్ చేసుకోవాలి, మీకు సర్టిఫికేట్స్ కలెక్ట్ చేసుకొని ప్రిన్సిపల్ దగ్గర నుంచి మీకు కొత్తగా వచ్చిన కాలేజీకి వెళ్ళి మీరు రిపోర్టింగ్ అనేది చేయాలి. ఒకవేళ ఇన్ టైంలో ఏ కారణాల వల్ల అయినా మీరు రిపోర్ట్ చేయలేకపోతే మీరు ఇన్స్ట్రక్షన్స్ వైలేట్ చేసినట్టు మీరు 20 lakh రూపీస్ పెనాల్టీ పే చేయాలి. 3 years ఎంబీబీఎస్ నుంచి మిమ్మల్ని డిబార్ చేస్తారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే స్టిపులేటెడ్ టైం పీరియడ్ లోపల మీరు మాపప్ రౌండ్ కంప్లీట్ అయ్యే లోపల మీరు అక్కడ జాయిన్ అయిపోవాలి. ఏ కారణాల వల్ల మీ ప్రమేయం లేని కారణాల వల్ల కూడా మీరు జాయిన్ అవ్వలేదు అంటే మీరు పెనాల్టీ కట్టాల్సిందే, మిమ్మల్ని 3 years అనేది డిబార్ చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఎంబీబీఎస్ సీట్ ఉంది, వాళ్ళ అప్గ్రేడేషన్ లో మాపప్ రౌండ్ లో వచ్చింది అనుకోండి, నెక్స్ట్ సీట్ వచ్చింది అనుకోండి, వాళ్ళు యూనివర్సిటీ ఫీజు ఏం పే చేయాల్సిన లేదు, అలాట్మెంట్ డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే కొత్తగా అలాట్ అయిన వాళ్ళు మాత్రం యూనివర్సిటీ ఫీజు పే చేయాలి. వన్స్ యూనివర్సిటీ ఫీజు పే చేసినట్లయితే అది నాన్ రీఫండబుల్ ఫీజు అనమాట. ఒకవేళ మీకు ఏమైనా కూడా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఇచ్చారు కదండి టెక్నికల్ హెల్ప్ లైన్, జీమెయిల్ అడ్రస్ యాజ్ వెల్ యాజ్ క్లారిఫికేషన్ రూల్స్ సంబంధించినటువంటి ఈ మొబైల్ నెంబర్స్ కి మీరు కాల్ చేయొచ్చు. మీరు కాల్ చేసినట్లయితే మీ యొక్క డౌట్స్ అన్ని కూడా వాళ్ళు క్లియర్ గా క్లారిఫై చేస్తారు అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రూల్స్. మీరు వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసేదానికి ముందు ఒకసారి ఈ రూల్స్ అన్ని కూడా చాలా జాగ్రత్తగా చదవండి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ అండి. ఇది చాలా మంచి అవకాశము. మనకు థర్డ్ రౌండ్ లో అనూహ్యంగా చాలా సీట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. బార్డర్ లో ఉన్న చాలా మంది క్యాండిడేట్స్ కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. మన ఛానల్లో ఎంబీబీఎస్ బీడీఎస్ సంబంధించిన అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ.